కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత. కేసీఆర్ పుట్టినరోజు అంటే తెలంగాణ మొత్తానికి ఒక పండుగ లాంటిదే. మేము గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మేము ఈరోజు మా తలసాని శ్రీనివాసరావు గారి ఆదేశాల మీద మన అభిమాన నాయకుల ఎవరిదైనా బర్త్డే ఉంటే ఎవరికైనా సాయం చేస్తూ తెలియజేయాలని మన సార్ ఎప్పుడు కూడా చెప్తుంటారు. అదే విధంగా నేను ఆ సార్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ వికలాంగులకి నేను 10 మందికి వీల్ చైర్స్, వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకోవడానికి 1 లక్ష రూపీస్ వాళ్ళకి నేను డొనేట్ చేసిన కేటీఆర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి డొనేట్ చేసిన సొంత డబ్బులతో. తెలంగాణ మేము కేసీఆర్ అంటే అభిమానం. మేము ఉద్యమకారులం. మేము తెలంగాణ అప్పటి నుంచి కూడా మేము బేగంపేటలో ఉద్యమం చేసి జైలుకు పోయి తెలంగాణ కోసం మేము బాగా పోరాటం చేసిన కేసీఆర్ గారు వెంబడే. కేసీఆర్ గారు మనకు తెలంగాణ తెచ్చిన జాతిపిత. ఆయన కోసం మేము ఇవన్నీ ఏం లేదు, ఆయన కోసం మేము ప్రాణాలైనా ఇస్తాము. కేసీఆర్ కోసం మేము ఏదైనా చేస్తాము. ఆయన బర్త్డేని ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి గ్రాండ్ గానీ మాకు వీళ్ళకి ఇవి ఇచ్చి మేము పేదవాళ్ళని ఆదుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కానీ ఇదే ప్రతిపక్షం ఏదైతే మీరందరూ కేసీఆర్ గారు జాతి పిత ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ గారు అంటుంటే ప్రతిపక్షం మాత్రం ద్రోహి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళకి నడిపిస్తున్న సీఎం గారికి అసలు అవగాహన లేదు, ఆయనకి అనుభవం లేదు. కాబట్టి అనుభవం లేని నాయకులకి ఈ రాష్ట్రాన్ని అంటగట్టేసి మొత్తం తెలంగాణని దృష్టి పట్టిస్తున్నారు. అసలు బిజినెస్ లేక అందరూ కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన తెలంగాణ నుంచి అందరూ కూడా బిజినెస్ ఉన్నోళ్ళు ఇక్కడ బంద్ చేసుకొని వాళ్ళకి రెంట్ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మళ్ళా 2 years తర్వాత కేసీఆర్ సార్ మళ్ళా వస్తారు, మళ్ళీ ఇక్కడ తెలంగాణ మళ్ళా మంచిగా బంగారు తెలంగాణ అవుతుంది మళ్ళీ అని చెప్పి అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ కాస్త కింది చేయ ఉంది, కాంగ్రెస్ పై చేయ ఉంది. మళ్ళీ సార్ కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఒక కోటుకి నోటు దొంగకి అట్లా సీఎం ని చేసినారు. ఇవి ఇప్పుడు అట్లా ఏం లేనప్పుడే ఆయన అందరినీ కొనుక్కోవాలని అవన్నీ చేసిన నాయకుడు. ఆయన సీఎం అయినప్పుడు ఇప్పుడు వాళ్ళ పోలీస్ పవర్ చూపించుకుంటూ, రౌడీజం చూపించుకుంటూ, అందరిని కిడ్నాప్లు చేసుకుంటూ, మా నాయకుల మీద కొట్లాడుతూ వాళ్ళని భయపడిస్తూ ఏదో చేసి వాళ్ళ ఓట్లన్నీ దొంగ ఓట్లు వేసుకుంటూ అవన్నీ చేసుకొని ఏదో నాయకంగా వాళ్ళు గెలుస్తున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎప్పుడైతే రాష్ట్ర స్థాయిగా ఎలక్షన్స్ జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలకు బాగా గురవుతా ఉన్నారు. అటువంటి కార్యకర్తలకు మీ నుంచి రేపు కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారన్నా? మేము భయపడేటోళ్ళం కాదండి. మేము తెలంగాణ ఆంధ్ర ఒకటి ఉన్నప్పుడే మేము అంత మందితో కొట్లాడినాం. ఈ కొట్లాటలు అది ఏదో ఇప్పుడు పోలీసు వాళ్ళని వాళ్ళ బలగాని అవి చూసి ఏదో భయపడించాలని చూసి, కానీ మాకు ఇవన్నీ పోలీసు వాళ్ళు ఈ కొట్లాటలు ఏదో మమ్మల్ని ఇబ్బందులు చేస్తే మేము భయపడేటోళ్ళం కాదు. ఇది ఉద్యమం పార్టీ, ఇది ఖచ్చితంగా వాళ్ళకి తిరుగుబాటు చేస్తాము. ఏదో సహిస్తున్నాము మా నాయకులు అయితే కేటీఆర్ గారిని కేసీఆర్ గాని మా తలసాని శ్రీనివాసరావు గారు కానీ. ఎందుకంటే మీరు డిస్టర్బ్ కాకూరి ఉండండి సహనం పాటిస్తూ, కానీ మా సహనం ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా వాళ్ళకి ఉగ్ర రూపం మేము ఖచ్చితంగా చూపిస్తామండి. ఇది ఒక రోజుల్లో అన్న తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్ల. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలు, ఈ ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నదంటేనే మా కేసీఆర్ వల్ల అన్న. వీళ్ళెవరన్నా ఇప్పుడు వచ్చి మా మీద గులాము చేయటోళ్ళు వీళ్ళెవరు? జాతిపిత ఎవరిని అంటున్నావు? అసలు నువ్వు ఎవడు? ఆ రోజుల్లో ఈ తెలంగాణ పోరాటం చేసే రోజుల్లో నువ్వు ఆ టీడీపీ వాళ్ళ గులాంగిరి, నువ్వు బోకర్లు, వాళ్ళ డబ్బులు దోచుకు 50 లక్షలు ఇచ్చిన రెడ్ హ్యాండ్ గా నోటుకు నోటు దొరికిన హౌలగాడి నువ్వు మా కేసీఆర్ గురించి చెప్పడం ఏంది? ఇవాళ చెప్తున్న 100% మా తెలంగాణ జాతిపిత కేసీఆరే. ఎంత చేసినా జాతిపిత మా కేసీఆరే. 100 2028 లో మా కేసీఆర్ గారికి నాయకత్వమే వస్తుంది. నీకు ఏ స్థానంలో ఉంచాలో మాకు తెలుసు. మేము యూత్ ఇప్పుడు ఎప్పుడు లేని యూత్ మేము బయటికి వచ్చినాం. ఇప్పుడు నీ సంగతి ఏంటో మేము కంపల్సరీ చూద్దామని మేము యూత్లు అందరూ తిరగబడుతున్నాం. మీరు ఒక కార్యకర్తగా వచ్చినారా, ఒక అభిమానిగా వచ్చినారు? కార్యకర్త అభిమాని రెండు వచ్చాను నేను. లేదు ఏం లేదన్న, వాడిని మళ్ళీ చెప్తున్నా. అదే ఆ రోజు పోరాటంలో టీడీపీ వాళ్ళ కింద వాళ్ళు సంచులు పట్టుకొని నడిచిన్నాడు. మేము చూడలేదా? తెలియలేదా? ప్రెస్లు నడిచినాయి, వీడియోస్ నడిచినాయి. వాడు ఏది ఉన్నా గుజరాత్ వెళ్ళి వాళ్ళది పీక్కొని రావాలి. వాడు ఏమున్నా మన ఉన్న దగ్గర ఇప్పుడు మన జిఎస్టీ ఏంది, సబ్జిఎస్టీ అని మనకు వచ్చిన బడ్జెట్ అన్ని వాడి కూడా రాహుల్ గాంధీకి ఇచ్చి మళ్ళీ వాడు వచ్చి వాడే చేతులు వాడి దగ్గర తీసుకొని రావాలి. వాడేందన్న వాడు ఇప్పుడు అదే ఏమంటారు కదా, మన అడ్డిగుడ్డలో వచ్చినాడు పోయి వాడు మా కేసీఆర్ గురించి
అవును కేసీఆర్ ఏం ఆలోచించుకున్నారండి ఒక్కటని రైతులు నమ్మిరు తప్ప వేరే దాని మీద కేసీఆర్ ఏం లేదు. చెప్పింది ఒకటి. రైతులు ఏమని నమ్మిరంటే రుణమాఫీ 2 లక్షలు అవుతుంది అవును. అని అదొక్కటే నమ్మిరు. ఆ రుణమాఫీ 2 లక్షలు ఏ డిస్టిక్ లో కాలేదు, ఏ జిల్లాలో కాలేదు, ఏ పల్లెలో కూడా 100% రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ కూడా రైతులకు అనేది బుద్ధి వచ్చింది. అంటే ఇది చేస్తాడు అనుకొని రైతులు ఓటేసి తప్ప ఇక్కడ పట్టణాల్లో వచ్చిన తర్వాత సిటీలో ఏం రాలేదు. కాకపోతే ఈసారి అయితే 100% కేసీఆర్ సీఎం అవుతాడు. సమాధానం ఒకటే 100% సీఎం కేసీఆర్. మా సమాధానం ఒకటే, మేము ఇయ్యలేదా ఎట్లా ఇచ్చినాం అతనికి దెబ్బ అంటే సర్పంచ్ ఓట్లోనో మొన్న జరిగిన మున్సిపల్ ఓట్లోనో పోయినసారి చూసుకుంటే మనం 10లో ఉన్నప్పుడు 130 180 చిల్లర వచ్చింది. వాడికి ఇప్పుడు ఎంత వాడితో మేము దానికి దీనికి ఒక 50% కూడా సంబంధం లేదు. అయిపోయింది, వాడి పని అయిపోయింది. ఇంకా 2 years ఎంత చేసుకున్నారు కేటీఆర్ సార్ చెప్పినట్టు 2 years ఖాళీ 2 years. ఆ 2 years నుంచి ఎంత నడుపుకున్నావు. వచ్చేది 2028లో మా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. కంపల్సరీ నిన్ను ఏడ పెట్టాలో ఆడ పంపిస్తాం మేము.